అటువంటి వాడు తను చెప్పింది మనం వినాల్సిందే. కానీ ఇప్పుడు మనం చూసామండి, 50 మందిని దగ్గర సలహాదారులను పెట్టుకున్నాడు. వాళ్ళకి కోట్ల రూపాయలు జీతభత్యాలు ఇచ్చారు. వాళ్ళు ఏమి సలహా ఇచ్చారు, ఏమి సలహా ఇన్నాడో చెప్పండి. నువ్వు రాళ్ల మీద, సర్వే రాళ్ల మీద కూడా నీ బొమ్మ వేసుకోమని చెప్పేసి ఏ సలహాదారుడైనా సలహా ఇస్తాడో? తలకాయ మీద మెడకాయ ఉండి, ఆ మెడకాయలో కాస్త గుజ్జున్నటువంటి, తలకాయలో గుజ్జున్నటువంటి వాడు ఎవరైనా, మెడ మీద తలకాయ ఉన్నవాడు అలాంటి సలహా ఇస్తాడా? కానీ ఎలక్షన్ ముందు ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకొని, సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకుంటే సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఓటర్లు ఇలాంటి తీర్పు ఇస్తారనేటువంటిది కనీసం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది కదా. అలాంటిది ఎంతోమంది చెప్పారు, బయటకు వచ్చిన నేతలు ఎంతోమంది చెప్పారు ఇలాంటివి ఇప్పుడు వద్దు అంటే కూడా ఎవరి మాట వినే తత్వం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేం చెప్తే యువతల వాళ్ళు వినాల్సిందే. కానీ ఇప్పుడైనా రాజకీయ నాయకులు ఎలా ఉంటారండి, ఈయన మూలాన మనకు అధికారం వస్తుందంటే ఆయన వెనకాల ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఇతని పార్టీ నడిపించే సామర్థ్యం ఇతనికి లేదు అన్న తర్వాత వెనక ఏదో ముఖస్థుతి కోసం లేకపోతే ఆయనతో ఏమన్నా పనులు ఉన్న వాళ్ళు ఉండాల్సిందే. కానీ సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు, దగ్గర వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, మొత్తం చక్రం తిప్పాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మొన్న తన మీద ఆరోపణలు వస్తే బయటకు వచ్చాడు తప్పితే ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మాట్లాడట? వాళ్ళు కూడా పక్కదారులు చూసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, తనని తాను మార్చుకోనంత వరకు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు ఎంత చేసినా కానీ ప్రజలు నవ్వుకుంటారు. కానీ ఆయన కేడర్లో ఎలాంటి స్థైర్యం పెరగదనేటువంటిది నా భావన. నా వాలంటరీ వ్యవస్థ ఉన్న తర్వాత ఒక నాయకుడితో నాకేం పని ఉంది, క్యాడర్తో పనే ఉంది, లోకల్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళతో పనే ఉంది అన్నటువంటి భావంతో నువ్వు మాట్లాడి ప్రవర్తించిన తర్వాత, ఇవాళ దెబ్బ తగిలిన తర్వాత నీది చేతల్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా వాళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని పట్టించుకోలేదు. కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకోటి, ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత పట్టించుకుంటానంటున్నావు, బాగానే ఉంది. ఇవాళ నీ కార్యకర్తలు పోనీ మీ భాషలోనే మాట్లాడదాం, అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టారంటున్నారు. వాళ్ళకి మీరు ఏం సహాయం అందించారు చెప్పండి? కార్యకర్తలు చూస్తున్నారు కదా. ఇవాళ మీకోసం రెచ్చిపోయినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమి న్యాయ సహాయం అందించారు మీరు? పైగా ఒకటే మాట ఏమంటున్నారు, అసలు అతనికి మాకు పార్టీకి సంబంధం లేదన్న. మీకోసం ఎంతమందిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టిన అతన్నే ఇవాటి వరకు నేను అతను అరెస్ట్ అయిన రోజు చెప్పాను, లెక్కేసుకోండి, సంవత్సరం రోజుల వరకు ఇతను బయటికి రాడు. శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం దాకా అనేకమైనటువంటి కేసులు పడతాయి అన్నాను, 15 రోజుల్లోనే పడ్డాయి. ఇప్పుడు అది జీవితకాలం ఆయన కనీసం సంవత్సరం రోజులు బయటికి రాలేదు. నీకు అనుచరుడైనటువంటి నందిగం సురేష్ని తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళు ఎన్ని రోజులు అయిందండి? విచిత్రమైన విషయం ఏంటంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన 2 లోపలు ఉన్నారు. వాళ్ళని తీసుకురావడం నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? మిగతా వాళ్ళ కోసం, నీ కోసం అయితే గంటకి కోట్లు తీసుకునేటువంటి లాయర్ను పెట్టి వాదించావే, మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వందలాది మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి లోపలేస్తారని నువ్వే చెప్తున్నావు కదా. మరి వాళ్ళకి నువ్వు అందిస్తున్నటువంటి న్యాయ సహాయం ఏముంది? ఇవన్నీ కూడా కార్యకర్తలు గమనిస్తూ ఉంటారండి. మాటలతోటి 100 చెప్పొచ్చు కానీ చేతల్లో నువ్వు 4 చేసినా కానీ అది గమనిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మనిషే కానీ చేసే మనిషి కాదు కార్యకర్తలకు అనేటువంటిది ఈపాటికే ఎస్టాబ్లిష్ అయింది. అధికారంలోనే ఉన్నప్పుడు నువ్వు చేయనప్పుడు, అధికారం మళ్ళీ నాకు ఇస్తే చేస్తానంటువంటి ఏంటంటే అది ప్రజలను, కార్యకర్తలను భ్రమ పెట్టడానికి చేసేటువంటి ఇదే. కానీ వాళ్ళు అంత పిచ్చోడు కాదనేది నా భావం. మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అని చెప్పేస్తాను. మాటలతో ఏమంటున్నాడు, నేను కార్యకర్తలను పట్టించుకుంటాను, పార్టీని బలోపేతం చేస్తాను అన్నప్పటికీ కూడా చేతల ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆయన, నాకు ఈ పార్టీని నడిపే ఉద్దేశమే లేదు, మీ దారి మీరు చూసుకోండి. ఇప్పుడు ఉన్నవాళ్ళల్లో అందరిలో గుంటనక్క తెలివితేటలు ఉన్నటువంటి సాయిరెడ్డే వదిలిపెట్టి వెళ్ళాడు అంటే కారణం ఏంటంటే, ఎంత నమ్మకమైన అనుచరుడు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి నడిపించేటువంటి పద్ధతిలో ఈ పార్టీ బతకదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే విజయసాయిరెడ్డి గారు బయటికి వెళ్ళారు. తర్వాత మనం ప్రాక్టికల్గా చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల రోజుల పాటు తాడేపల్లి ఇంట్లో ఉన్నటువంటి సందర్భం అధికారం పోయిన తర్వాత మీరు చూసారా? నెల రోజులు కాదు, 15 రోజులు కూడా లేడు ఆయన. ఎందుకంటే ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే వచ్చేవాడికి సమాధానం చెప్పాలి, కార్యకర్తలతో మాట్లాడాలి, నాయకులతో మాట్లాడే వాళ్ళు అడిగే అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా అనేటువంటి పద్ధతిలో 2 రోజులు తాడేపల్లిలో ఉంటే 5 రోజులు బెంగళూరులో ఉంటున్నారు, ఇంకో చోట ఫారెన్ టూర్ అంటున్నారు ఇంకోటి. కాబట్టి ఆయనకి నిలకడలేని మనస్తత్వంలోకి ఆయన వెళ్ళిపోయారు. ఒక రకమైన అభద్రతా భావంతో ఉన్నాడు. కాబట్టి పార్టీ నడపటం అనేటువంటిది ఆయనకి తలకు మించిన భారం, అది ఎక్కువ రోజులు కొనసాగదనేటువంటిది నా భావం.
అధికార పక్షం ఎంత బలంగా ఉండాలో ఒక రాష్ట్రంలో, ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటేనే రాష్ట్రం చక్కగా ముందుకెళ్తుంది. కానీ దురదృష్టవశాత్తు పోయినసారి ఈసారి కూడా ప్రజలు వన్ సైడెడ్ తీర్పు ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. 151 సీట్లు వాళ్ళకి ఇచ్చారు గతంలో, ఇప్పుడు 164 సీట్లు కూటమికి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ నామమాత్రంగా ఉండి 11కే పరిమితం అయినప్పటికీ కూడా తన బాధ్యత నుంచి తప్పించుకొని ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కోరుకుంటుందేంటి? ప్రజలు ఆనాడు నిన్ను ముఖ్యమంత్రిని చేశారు, ముఖ్యమంత్రిగా నీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేదనేటువంటి ఉద్దేశంతో సో నిన్ను తీసి పక్కన పెట్టి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. చేసిన తర్వాత ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర పోషిస్తే సరిగ్గా నెక్స్ట్ టర్మ్ చూస్తాంలే మళ్ళీ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలు భావించేటువంటి భావన. దాని నుంచి తప్పించేసుకొని అసెంబ్లీకి రాకుండా తిరుగుతూ ఎప్పుడో 3 నెలలకి 4 నెలలకి 2 నెలలకి ఒకసారి మీటింగ్ పెట్టి లేస్తే మనిషిని కాదు, నేను లేస్తేనే అసలు చంద్రబాబు నాయుడిని అంత చూస్తాను, లేకపోతే వాళ్ళని చూస్తా వీళ్ళని చూస్తా, వచ్చేది మనమే, వాళ్ళని చేద్దాం అది చేద్దామని మామూలు మాటలతోటి కబుర్లతోటి కాలక్షేపం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 2.0 అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే 2.0 అనేటువంటిది అడ్వాన్స్డ్ వర్షన్గా దేంట్లో ఉండాలి అంటే నువ్వు చేసే పని విధానంలో ఉండాలి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇవాళ ఈ దుస్థితికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటున్నది ఏమంటున్నారు? కార్యకర్తలను ఇక నుంచి నేను పట్టించుకుంటాను అంటే కార్యకర్తలను పట్టించుకోలేదనే కదా ఈయన ఉద్దేశం. మాలాంటి విశ్లేషకులకి భయం వేస్తుంది ఏంటంటే కార్యకర్తల్ని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇన్ని అరాచకాలు జరిగితే రేపొద్దున ఈయన మారిపోయి 2.0 అవతారం ఎత్తితే ఒకవేళ అంటే మాకున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావటం అనేటువంటిది 99% ఇంపాసిబుల్. కానీ ఆ 1% అనేటువంటిది చెప్పలేం ప్రజాస్వామ్యం. అలా గనక వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇక ఏ రకంగా రెచ్చిపోతారనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళుగా మెయిన్ నాయకులందరూ జారిపోతున్నటువంటి సందర్భంలో మిగిలిన నాయకుల్లో ఉత్సాహం నింపడానికి చేస్తున్నటువంటి ప్రేలాపనలని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు చూడండి, ఇవాళ ముఖ్య నాయకులు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరున్నారు చెప్పండి? ఒక అంబటి రాంబాబు, ఒక రోజా తప్పితే కాస్త పేరున్న సుబ్బారెడ్డి గారు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఈ మధ్య కనబడట్లేదు ఆయన. కాబట్టి ముఖ్య నాయకులు అనేటువంటి వాళ్ళు అయితే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చి మాట్లాడి ఎన్ని రోజులైందో మీరు విన్నారా? ఈ మధ్యకాలంలో చూసారా? అంటే ఏంటంటే ఒక రకంగా పార్టీ రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భంలో లోకేష్ గారు తెలుగుదేశం శ్రేణులు నిరుత్సాహపడ్డప్పుడు ఏదైతే స్ట్రాటజీ ఉపయోగించారో రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొని మీరేం భయపడొద్దు, అధికారంలోకి వచ్చేది మనమే, వచ్చిన తర్వాత వీళ్ళంతా చూస్తాము, రాజ్యాంగాన్ని అతిక్రమించి పదవులను అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసినటువంటి వాళ్ళ మీద అన్నటువంటి ఫార్ములా సక్సెస్ అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నాననేటువంటి భ్రమలో మనం కూడా వచ్చిన తర్వాత ఎవరెక్కడున్నా మనం వదిలిపెట్టే పని లేదు, సప్త సముద్రాల అవతలున్నా దాటున్నా నేను తీసుకొచ్చి వాళ్ళని అంత చూస్తాను చేస్తాను, ఇది మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ వైనాట్ 175 అన్నటువంటి మనని 11కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారనేది ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించట్లేదు. పైగా ఇప్పటికి కూడా ఈవీఎంల మీద నిందించడం, ఈవీఎంల గురించి మాట్లాడటమే మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఆత్మ విమర్శ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సిద్ధంగా లేరు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి అడపాదడప అందరూ చెప్తున్నారు ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిందని. వాటి గురించి ఒక్క క్షణమైనా ఒక్కసారైనా ఆయన మాట్లాడేమాట చూడండి. మేము అన్నదన్నట్టుగా నిన్న చూశాను ఆయన మాట్లాడినటువంటి దాంట్లో. మనం చెప్పింది చెప్పినట్టు చేసాం, బ్రహ్మాండంగా చేసాం, మాట మీద నిలబడ్డాం. మరి ప్రజలు నిన్ను ఎందుకు ఓడిచ్చారు? అంటే వాళ్ళకి కావాల్సింది ఏదో నువ్వు చేయలేదు. కాబట్టి అలాంటి సందర్భం ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు గమనించకుండా నాకు 2.0 అయ్యాను లేకపోతే ఇంకేదో అయ్యాను అంటే ఏంటంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పందా మార్చుకున్నంత వరకు ఆయనకి ఏ రకమైన ఉపయోగం ఉండదు. క్లియర్గా అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆట ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏదో చేశారు, కొట్టారు, పడేశారు, లేకపోతే ఇది చేసేసారు, అయిపోయారు, ఇలా ఉండదు. మీరు గమనించండి, గత 6-7 నెలలుగా గ్రాడ్యువల్గా అన్ని వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క సమస్యను చుట్టుముడుతూ ఉన్నారు. జత్వానీ కేసు మొదలుకొని నిన్న వచ్చినటువంటి కాకినాడ సీ పోర్టు వరకు
అన్ని వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయనేటువంటి ఆధారాలు అనేటువంటి వాటన్నిటినీ సేకరించి సిద్ధంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఈ వేళ్ళన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపించే వరకు, రఘురామకృష్ణరాజు కేసు వరకు కూడా అక్కడి వరకు వెళ్ళింది. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల వేస్తే, ఎందుకంటే అందరూ అతని పేరే చెప్తున్నారు, ఆయన ఆధ్వర్యంలోనే మేము చేసాం, వాళ్ళ డైరెక్షన్లోనే. ఒకసారి సజ్జల అనేటువంటి వ్యక్తిని కనుక అదుపులోకి తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అనేటువంటిది ఎలా ఉంటుందనేది ఆయనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే మరి ఆయన కోసం ఈయన త్యాగం చేసేంత ఇది ఉందని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళ దాకా వచ్చి వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవాల్సినప్పుడు కర్త కర్మ క్రియ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను చేశాను ఒక్క మాట అంటే ఆయన భవిష్యత్తు ఏంటనేటువంటిది ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు సానుభూతి పొందడానికి గతంలో మనం చూసాం. దుష్ట చతుష్టయం, అందరూ ఏకమయ్యారు, పెత్తందారులు, పెట్టుబడిదారులు, నేనేమో కామన్ మ్యాన్, ఇన్నన్నా కానీ ప్రజలు పట్టించుకోలేదు, ప్రజలు నమ్మలేదు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు నువ్వు 2.0 అవతారం ఎత్తుతావా, 10.0 అవతారం ఎత్తుతావా అనేది ప్రజలకు అనవసరం. వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారేవా లేదా, వాళ్ళకి నువ్వు చేసినటువంటిది ఏదైతే తప్పులు ఉన్నాయో వాటి నుంచి నువ్వు పాఠాలు నేర్చుకొని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అని మాత్రమే పరిశీలిస్తారు. కానీ ఆత్మస్తుతి పరనింద చేస్తున్నంత ఇలాంటి మీటింగ్లు ఇంకొక 1000 మీటింగ్లు పెట్టినా కార్యకర్తల్లో ఉత్సాహం రాదు, నాయకుల్లో. నిన్న మీటింగ్లో మీరు చూడండి, కొట్టాలి కాబట్టి కొడుతున్నారు చప్పట్లు ఉన్న వాళ్ళలో ఒక 20% మంది, మిగతా వాళ్ళందరూ దివాళా కూర మొహాలు వేసుకొని అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఎలాంటి హోపు లేదని. ఇప్పటికి నేను ధర్నాలు మొదలు పెడతాను, ప్రజా సమస్యల మీద పోరాడతానని ఎన్ని డేట్లు చెప్పాడు మనకు తెలుసు కదా. ముందు సంక్రాంతి అన్నారు, అంతకుముందు డిసెంబర్ అన్నారు, ఇంకొకసారి అన్నారు, ఇప్పుడు ఏదో ఫిబ్రవరి అన్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటున్నారు. నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందండి? ఇప్పుడు చల్లగా ఉన్నటువంటి ఈ టైంలోనే చేయనప్పుడు రేపు రాబోయేది ఎండాకాలం. మీరు రేపు పొద్దున ఇవాళ పిలిస్తేనే జనం వస్తారో రారో అన్నటువంటిది. 2-3 కార్యక్రమాలు కూడా విద్యుత్ దాని మీద మొదలు పెడతామని చెప్పేసి విరమించుకున్న కారణం ఏంటంటే కామన్ సెన్స్ ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలాగా తయారైనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఒక సంవత్సరం రోజులైనా టైం ఇద్దామని చెప్పేసిన భావనలో కామన్ మ్యాన్ ఉన్నప్పుడు మీరు వెంటనే మీ టైంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీల మీద నేను ధర్నా చేస్తాను పెంపు మీద అంటే ఏంటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ సంగతి తెలిసే ఆయన దాన్ని విరమించుకోవడం జరిగింది. ఇలాంటి విఘ్నతే మిగతా విషయాల్లో ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ ఎప్పుడైతే చేసుకుంటాడో నా నుంచి ఏం తప్పు జరిగిందనేటువంటి ఆలోచన ఆయనకు ప్రారంభమైతేనే రాజకీయ నాయకుడిగా కొంత భవిష్యత్తు ఉంటుంది. అలా లేకుండా నేనంతా కరెక్టు, ఈవీఎంలు నన్ను ఓడించిని, దుష్ట చతుష్టయం ఈ ఆలోచన ధోరణిలో ఉన్నంత వరకు ఎన్ని .0 అనేటువంటిది ఆయన అన్నా కానీ దాని మూలన ఉపయోగం లేదు. మిగతా వాళ్ళు కూడా నిలబడేటువంటి పరిస్థితి